అయితే భవ్యశ్రీ గురించి హ్మ్. చాలా వైరల్ అయింది. ఈ న్యూస్ నేను ప్రతి చోట చూసాను. హ్మ్. అసలు ఏంటి భవ్యశ్రీ స్టోరీ ఏంటి? తనకి బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసి అవును. తనని చర్చికి తీసుకెళ్లారు. అవును. హాస్పిటల్‌కి తీసుకెళ్లకుండా. హ్మ్. చర్చికి తీసుకెళ్తే అక్కడే తన కన్ను మూసింది అని చెప్పేసి అవును విన్నాను. మేడం. ఏంటండి ఆ స్టోరీ ఏంటి? దీనికొచ్చేసి మనమందరం గూడా బాధ్యులమే నేనంటాను. ఎందుకు అంటే, సువార్త సభలు, స్వస్థత సభలు, రోగాలు తగ్గిపోతాయి అని జెప్పేసి, ఇటువంటి వాటన్నిటికి పర్మిషన్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ తప్పు. ఇటువంటి దొంగ సాక్ష్యాలన్నీ చెప్తూ ఉంటే, పబ్లిక్‌గా యూట్యూబ్‌లో నేను యేసు నమ్ముకోవడం వల్ల నాకు కాళ్ళొచ్చాయి, చచ్చిపోయిన శవాలను బతికిచ్చాము అని జెప్పేసి ఇటువంటి దొంగ స్కిట్‌లన్నీ చేస్తున్నప్పుడు, మనం వెళ్లి కంప్లెయింట్ ఇవ్వకపోవడము, నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ, ఈ యొక్క ప్రభుత్వాలు కానీ జోక్యం చేసుకోకపోవడం వల్ల ఈరోజు ఆ పాప ప్రాణం పోయింది. నేను చిన్నప్పటి నుంచి నాకు ఏ సంఘటన ఎదురైనా అంటే పాస్టర్‌ల నుంచి ఎలాంటి పొజిషన్ వచ్చినా కూడా నేను ఏది కూడా అంత సరదాగా నేను తీసుకునేవాడిని. ప్రతి ఛాలెంజ్ కూడా. ఇప్పుడు నాకు ఇష్టమైన అమ్మాయి దూరం అయిపోయింది. నేను అది పెద్దగా బాధపడలేదు. సరే ఒక సరదాగా తీసుకునేవాడిని. ఎటువంటి నా మీద అటాకులు జరిగినా, నేను గ్రామాలలో మీటింగ్స్ పెడుతున్నా, ఇటువంటి పాస్టర్లు చేస్తున్నటువంటి అరాచకాలు ఇవన్నీ వింటున్నా కూడా, నేను ఏది కూడా అంత సీరియస్‌గా తీసుకోను ఫస్టు. చాలా సరదాగా ఒక ఛాలెంజ్‌గా నేను తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు 'పెనుగంచిప్రోలు'లో కూడా నా మీద అటాక్ జరిగింది. అది ఛాలెంజ్‌గా తీసుకొని వాడిని టీవీ నైన్ వరకు పట్టించా. వాడిని అట్లా చేశాను. ఈ రంజిత్ అఫ్రిగాడు నా మీద అక్రమంగా కేసు పెట్టి నన్ను ఏదో చేయాలని చూశాడు. ఇప్పుడు వాడే ఆ ఓఫీ సామ్రాజ్యాన్ని మొత్తం సోషల్ మీడియాలో పెట్టి, వాడికి ఎక్కడ ఏ చర్చిలో కూడా ఇన్విటేషన్ లేకుండా, వాడిని అలా ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళని తయారు చేశాను. అట్లాగా ప్రతీదీ నేను ఒక ఛాలెంజ్‌గా నేను తీసుకుంటూ ఉంటాను. నాకు ఏం జరిగినా కూడా. కానీ ఫర్ ద ఫస్ట్ టైము ఈ భవ్యశ్రీ ఇది నేను విన్నప్పుడు కానీ, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడినప్పుడు కానీ బీబీసీ ఛానెల్‌లో ఒక్కసారిగా నేను లైట్‌గా తీసుకోలేకపోయాను. హ్మ్. ఎందుకంటే నేను ఒక పూట అన్నం తినకపోతేనే నాకేదో అనిపిస్తది. 40 రోజుల పాటు పాపం ఆ పాపకు అన్నం లేకుండా అంటే నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం మేడం. నాకు కొడుకు పుట్టాడు. నేను ఎప్పుడన్నా ఆడపిల్ల దత్తత తీసుకోవాలి. అలా గజ్జెలు, గాజులు పెట్టుకొని గలగలమంటూ ఉంటే ఎంత బావుంటది కదా! అని చెప్పేసి ఎప్పుడన్నా ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని దత్తత తీసుకోవాలని చెప్పేసి నాకు ఎప్పటినుంచో ఉండేది. ఓకే. ఇప్పుడు ఆ పాప మీద తల్లిదండ్రులకి ఎంత ఆశ ఉండుంటది. ఆ పాప 8 సంవత్సరాల పాప చనిపోయే పాపనా? చనిపోయే ఏజా? వీడి మతం కోసము, ఈ మూఢనమ్మకాల కోసము, ఆ పాపను వాడు 40 రోజుల పాటు చర్చిలోనే అలాంటివి చేశాడు అని అసలు ఆ 40 రోజులు ఆ పాప ఎంత నరకం అనుభవించింది. ఏం ఏం జరిగిందండి? 40 రోజులు పాపని చర్చిలో ఉంచారా? చర్చిలో ఉంచారు. ఆ పాప ప్రాణం కూడా చర్చిలోనే పోయింది. 40 రోజులు అసలు అంటే ఏం చేశారు చర్చిలో ఉంచి? అంటే నేను బీబీసీలో మొత్తం విన్నాను. ఓకే. పాస్టర్ అమ్మతో కూడా నేను మాట్లాడాను. ఓకే. పాస్టర్ అమ్మ. పాస్టర్ అమ్మ. ఓకే. ఆ చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ అమ్మతోటి నేను స్వయంగా మాట్లాడాను. వాళ్ళు మాట్లాడిన మాటలు ఏమనిపిస్తుందంటే, ఇది క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కావాలని ఇది చేస్తున్నారండి. ఆ పాప చనిపోయే స్టేజ్‌లోనే ఉంది. చనిపోయే స్టేజ్‌లో ఉంటే ప్రార్థన చేశాము జరగలేదు. కానీ క్రిస్టియానిటీ మీద ఎగనెస్ట్‌గా ఉన్న వాళ్ళు ఇది న్యూస్ కావాలని వైరల్ చేస్తున్నారు. అంటే ఈ న్యూస్ బయటికెళ్ళిందన్న బాధ వాళ్ళలో కనిపిస్తుంది కానీ, అయ్యయ్యో! అనవసరంగా ఒక పాప ప్రాణం పోయిందని చెప్పేసి వాళ్ళకసలు ఆ బాధనే లేదు. వాళ్ళకసలు ఆ బాధనే లేదు. ఫస్టు. ఇప్పుడేంటంటే ఆ పాపకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. అలాంటి పాప హాస్పిటల్‌కెళ్తే ఇట్లా చేపించుకోండి, ట్రీట్మెంట్ చేపించుకుంటే మీకు తగ్గిపోతుందండి. కాకపోతే ఈ కొంచెం ఊర్లో బెటర్ కాదు, హాస్పిటల్‌ని బెటర్ సజెస్ట్ హాస్పిటల్ చేశారు. హైదరాబాద్ లాంటి ఆ ప్రాంతాలకెళ్ళండి అని చెప్పారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు పాపకి ఇలా ఇవ్వండి, అత్యవసరం ఏమన్నా హెల్ప్ చేయండి అని చెప్తే, ఇలాంటి హెల్ప్ చేసి కాపాడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఇప్పుడు ఆ హాస్పిటల్‌కి వాళ్ళకి ఫోన్ చేసి నిజంగా పాప ఇలా ప్రాబ్లమ్‌లో ఉందా లేదా కనుక్కొని అవునని అనుకుంటేనే మనం వాళ్ళ రిపోర్ట్స్ అని మనం చూసిన తర్వాతనే ఇవన్నీ వాట్సాప్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో షేర్ అయితే అందరూ తలా కాస్త ఒక రూ. 1000 ఏసినా 100 మంది తలా ఒక 1000 ఏసినా 1,00,000 వాళ్ళకి 5,00,000 ఖర్చయితే ఒక 500 మంది తలా ఒక చేయేసినా ఈరోజు ఆ పాపం మన మధ్య ఉండేది. కానీ వాళ్ళకి ఇవన్నీ సలహాలు హాస్పిటల్‌లో ఇస్తారు. ఇలా చేసుకునే ఆప్షన్ ఉంది అని. ఇవన్నీ వాళ్ళకి ఏం తెలీదసలకి. ఏమీ తెలియదు. కానీ చర్చికి రండి, ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతాయి. ఇది కూడా బైబిల్ ఒక రిఫరెన్స్ ఉంటది. యేసు నమ్ముకున్న వాళ్ళకి స్వస్థతలు చేయబడును. పాములు ఎత్తి పట్టుకుందురు, విషం తాగినా కూడా చావరు. యేసు నామమున కూడా వీళ్ళు స్వస్థతలు చేయగలుగుతారు. అటువంటి శక్తి ఉంటుంది ఆయన ద్వారా అని చెప్పేసి బైబిల్ ఒక వచనం కూడా ఉంది రిఫరెన్స్. ఆ రిఫరెన్స్ వీళ్ళు చూపించి ఉండొచ్చు.
చూపించి మీరు మా చర్చికి వస్తే తగ్గిపోతుందని చెప్పేసి చర్చిలోనే పడుకోబెట్టించి 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థనలో ఉండాలి మీ పాప అని చెప్పించి ఆ తర్వాత డైలీ ప్రార్థన చేయడం చర్చిలో ఉండడం, ప్రార్థన చేయడం చర్చిలో ఉండడం. ఆ పాప ఎంత విలువలాడిపోయి ఉంటుంది. చనిపోయే స్టేజ్లో కూడా తను అన్నం లేకుండా 8 సంవత్సరాల పాప చనిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక్క పాస్టర్ కూడా రియాక్ట్ అవ్వాలి. అయ్యో మా చర్చిలో ఇట్లా పాప ప్రాణం పోయిందండి, ఇది ఇలా జరిగిందని చెప్పేసి ఒక్క పాస్టర్ కూడా ఎక్కడ ఏ సోషల్ మీడియాలో వీడియో పెడితే ఇంకా చాలా మందికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిమనేలు, క్రీస్తు విజయం అని చెప్పేసి వీళ్ళందరూ ఉండరు మేడం. వాళ్ళందరూ కానీ ఇలా పాప ఇలా జరిగిందని అన్నారు అనుకోండి, అంటే ప్రార్థన ద్వారా స్వస్థతలు జరగవా, అంటే మనం ఏదైనా జరిగితే హాస్పిటల్లో పోవాలా అని ఆలోచించి స్వస్థతల మీద నమ్మకం కోల్పోతారన్న భయము ఈ పాస్టర్ అందరికీ ఉంటుంది. నిజం. మరి అందరూ రియాక్ట్ అవ్వాలి కదా, వాడు బెల్లంపల్లి రియాక్ట్ అవ్వాలి కదా, లేకపోతే ఇంతమంది పాలిమనేలు. ఇప్పుడు క్రిస్టియన్ పాస్టర్లు ఎక్కడానికి వెళ్తే వాళ్ళు కొడుతున్నారు కదా, వాళ్ళు కొడితే వీళ్ళు ఏమంటే రియాక్ట్ అవుతారు. చూసారా క్రిస్టియన్ మీద ఎంత ఎగనెస్టో, మేము వెళ్తుంటే మా మీద దాడి చేశారు అని చెప్పేసి వీళ్ళందరూ ఇన్ని వీడియోలు. మరి ఈ పాప ప్రాణం మీద మీ చర్చిలోనే కదా, క్రిస్టియనే కదా, మరి దీని మీద ఎందుకు ఒక్క పాస్టర్ కూడా రియాక్ట్ అవ్వట్లేదు? వీళ్ళు అప్పటికప్పుడు పాస్టర్స్ రియాక్ట్ అవ్వటం పక్కన పెట్టండి అండి, ఏదైనా కేసు అవ్వటము సంథింగ్ ఏదైనా జరిగింది. నేను వాళ్ళ ఇప్పటికి నేను ఈరోజు చెప్తున్నాను, ఆ బీబీసీ ఛానల్లో వాళ్ళు ఏమంటున్నారంటే ఆ అమ్మ పేరు లక్ష్మి, వాళ్ళ నాన్న పేరు లక్ష్మయ్య, ఈ పాప పేరు భవ్యశ్రీ, అంటే మొత్తం హిందూ పేర్లే. వీళ్ళు కేసు పెట్టకుండా కూడా వాళ్ళను బ్లాక్మెయిల్ చేశారని చెప్పి నాకు అర్థమైపోతుంది. ఇప్పటికి ఈ రోజుకి కూడా మేము నెల్లూరులో ఉన్న మా వాళ్ళని అడిగాను, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ నాన్న ఒక్కరు నాకు సపోర్ట్ చేసినా కూడా వాళ్ళ మీద మా సొంత ఖర్చులతో పోయి నేను ఒక అడ్వకేట్ని తీసుకుపోయి మొత్తం నేను కేసు ఫైల్ చేసి వాళ్ళ మీద నేను కేసు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. నేను ఆల్రెడీ నెల్లూరులో ఉన్నటువంటి మా వాళ్ళకి ఫోన్ చేశాను, వాళ్ళు కనుక్కుంటా అన్నారు. కాకపోతే మరో సమాచారం ఏంటంటే వాళ్ళు కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి రావడానికి సిద్ధంగా లేరు తల్లిదండ్రులు. ఎందుకు అంటే అక్కడికి వెళ్తే మళ్ళీ యేసుకు చెడ్డ పేరు వస్తుంది, పాస్టర్కి చెడ్డ పేరు వస్తుంది, చర్చికి చెడ్డ పేరు వస్తుంది చెప్పేసి ఇటువంటి మాయమాటలు ఆల్రెడీ పాస్టర్లు వాళ్ళు బాగా చెప్పించి ఉంటారు. పాస్టర్ అమ్మలు చెప్పించి ఉండొచ్చు, మీ పాప పరలోకంకి వెళ్ళింది, యేసు పక్కన ఉండింటుంది కాబట్టి అక్కడ సంతోషంగా ఉండాలంటే నువ్వు ఇక్కడ సంతోషంగా ఉండాలి, నువ్వు ఇక్కడికి వెళ్ళి చెప్పి చర్చి పరుపు తీయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పేసి వీళ్ళు బాగా ఆ పేరెంట్స్కి ఎక్కించి ఉండొచ్చు. ఎందుకంటే ఇలా స్కెచెస్ ఇలాగే ఉంటాయి. ఇదే సంఘటన మీకు ఇప్పుడు ఫోన్ చేస్తాను, చిత్తూరు జిల్లాలో కూడా ఒక ఆవిడ ఇలాగే చనిపోతే అక్కడికి వెళ్ళి ఈవిడ చాలా అదృష్టవంతులు, ఇప్పుడు యేసు పక్కన ఉందని చెప్పేసి చెప్పారు. అంతెందుకు, మేము నిన్న వెళ్ళాం కదా మీటింగ్స్లలో విజయనగరము, ఒక ముసలాయన చెప్తున్నాడు, ఆయన కొడుకు కూడా ఇలాగే పోయాడు. నేను వీడియో కూడా మీకు పంపిస్తాను. మీ కొడుకు ఎట్లా చచ్చిపోయాడు అంటే, మా కొడుకు ఇట్లా ఆరోగ్యం బాగాలేదు, పాస్టర్ చర్చికి తీసుకెళ్ళాడు, అక్కడ చచ్చిపోయాడు అని చెప్పేసి చెప్తున్నాడు. మరి అది ఎందుకు అంటే ఈ ప్రార్థన ద్వారా ప్రాణాలు పోతాయి అని చెప్పి మనం వార్తలు ఎక్కడో ఒకటో రెండో భవ్యతలు అంటే ఒకటో రెండో ఇలాంటి జరగనివి బయటికి రానివి కొల్లలుగా ఉన్నాయి. నేను వెళ్ళిన గ్రామంలో నేను చెప్తాను, భవ్యశ్రీ అనే పాప ఉందండి, ఈ పాప రోగాల ద్వారా ప్రాణాలు తీస్తున్నారు ఈ పాస్టర్లు అంటే, లేదండి ఇక్కడ ఈ ఊర్లో ఉన్న కూడా అలాగే జరిగిందని చెప్పేసి ఒక ఆయన అన్నాడు. అవునా, ఎవరైనా పిలుచుకోరా అని చెప్తే ఆయన ముసలాయన వచ్చిండు, వణుకుతూ ఆయనకు మనం మాట్లాడిన కూడా వినపడదు, కొంచెం చెవుడు కూడా ఉంది. ఆయన మాట్లాడుతుంటే ఆయన భార్య మాట్లాడింది, ఏంటండి అంటే అసలు ఏమైంది విషయం చెప్పానంటే, నా కొడుకు కూడా ఎట్లా చచ్చిపోయాడండి అంటే, ఇంకా ఎట్లా అనిపిస్తుంది మేడం, నా కొడుకు కూడా పాపం వాళ్ళకి ఇప్పుడు తలకూరి పెట్టే వాళ్ళు కూడా లేరు, ఇప్పుడు ఎవరో ఒకరు పెట్టాలి. ఏంటంటే నా కొడుకు కూడా ఇట్లానే పాస్టర్, ఇప్పటికి కూడా వాళ్ళు పాస్టర్లు వదిలిపెట్టట్లా, కొడుకు చచ్చిపోయిన తర్వాత కూడా మీరేంటి చర్చికి రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ పాస్టర్ కూడా కార్లు వేసుకొని వస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఏంటండి పరిస్థితి అంటే అక్కడ కూడా అంటే నేను ఆ వీడియో మీకు షేర్ చేస్తాను. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చెప్పింది. ఈ భవ్యశ్రీ లాంటి బయటకు వచ్చినా తక్కువ, బయటకు రాను ఎన్నెన్నో ఉన్నాయి. ఉదాహరణకి ఆ పాస్టర్ మీకు అయ్యో పాపం అండి, దేవుడు మరి ఎందుకో చేయలేదు, ఏమో నాకు తెలియదని చెప్పట్లా. ఈ న్యూస్ బయటికి వెళ్ళిందండి, మరి ఎవరు తీసుకెళ్లారో మాకు కూడా తెలియట్లేదు, కొంతమంది క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు దీనికి షేర్ చేస్తున్నారని చెప్పేసి, అంటే ఆ పాప పోయిన ప్రాణం కంటే న్యూస్ బయటికి వెళ్ళి నా చర్చ పరువు పోయిందని చెప్పేసి బాధన వాళ్ళకి ఎక్కువ ఉంది. వీళ్ళ మనుషులు అనాలా, రాక్షసులు అనాలి, ఇంకేమనాలి మీరే చెప్పండి. ఇంతకు మించిన కిరాతికులు, ఇంతకు మించిన హంతకులు ఇంకెక్కడైనా ఉన్నారా? ఇప్పుడు ఆ పేరెంట్స్ కూడా కేసు పెట్టడానికి ముందుకు రావట్లేదు. నేను అంత దూరం వెళ్ళి ఏం లాభం, మేము ఖర్చులు పెట్టుకొని అడ్వకేట్ అని తీసుకొని మేము వాళ్ళతో మాట్లాడించి ధైర్యంగా అంటే వాళ్ళు రారంటున్నారంట. అక్కడ ఆ వీడియోలో అదే చెప్పారు. ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, కేసు పెట్టండి అంటే, లేదంటే మాకు వద్దులేంటి పోతే పోయిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు.